తరుణమట రాష్ట్రంలో కొత్త మహిళా నాయకత్వం పెరిగే యోచన. సో ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అండ్ దాంతోపాటు అంటే నియోజకవర్గాలు పెరుగుతాయి. 119 నుంచి 179 అయితే లోక్సభ స్థానాలు పెరుగుతాయి. దేశంలో 543 నుంచి 816 లోక్సభ స్థానాలు అయితే ఓవరాల్గా దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒకే శాతం అంటే దాదాపు 50% మేర సీట్లు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ అనేది కూడా ప్రధానంగా 33% రిజర్వేషన్ ప్రకారం మహిళల స్థానాలు కూడా పెరుగుతాయి. దీంతో మహిళలు చాలామంది చట్టసభల్లో, లోక్సభలో అండ్ అసెంబ్లీలో కూర్చోబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన 33% కోటా కారణం. రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది అతివలకు అవకాశం. అంటే 179 మందిలో 60 మంది చట్టసభల్లో కూర్చోబోతున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారికి అదృష్టమే, కొత్తగా రావాలి అనుకునే వారికి సువర్ణ అవకాశం. సతీమణులు, కుమార్తెలు, కోడళ్లను రంగంలోకి దించడానికి ఇప్పటికే పావులు కదుపుతున్న నేతలు. వీళ్ళు రాయరు అసలు 33% మహిళా రిజర్వేషన్ సరిపోతుందా? నిర్ణయం మంచిదే, మహిళలకి రిజర్వేషన్ రావాల్సిందే. 33% చట్టసభల్లో అనేది గొప్ప విషయమే. కానీ ఏ మహిళలు చట్టసభల్లో కూర్చోవాలి? 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల సంగతి ఏంది? ఉన్న మహిళల్లో 90% వాళ్ళే కదా. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకున్నది. దేశంలో సామాజిక న్యాయం అన్న అంశం మీద పెద్ద చర్చ జరుగుతున్నది, డిబేట్ జరుగుతున్నది. మరి 33% రిజర్వేషన్లో ఓబీసీ కోటా ఏది? మీరు ఆ ఓబీసీ కోటాని అమలు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు వాళ్ళ భార్యలని, వాళ్ళ కొడుకుల, వాళ్ళ కూతుర్లని, కోడన్లని, ఇంకెవరిని తీసుకొచ్చి మళ్ళీ ఆ స్థానాల్లో కూర్చోబెడతారు. దొరబోతే దొరసాని వస్తుంది తప్ప ఏ మహిళకి ఏం న్యాయం జరుగుతుంది? దీంట్లో ఎందుకు చూస్తున్నది ఈ కోణం అంటే అదే చూడాల్సిన కోణమే అది. సో ఇట్లా ఇది ఒక వార్త ప్రధానంగా కనబడుతున్నది. ఎమ్మెల్యేల మధ్య సీరియస్ డిబేట్స్ జరుగుతున్నాయి, వాళ్ళ ఇళ్లలో డిబేట్స్ జరుగుతున్నాయి. మరి నువ్వేడా నేనేడా, మనకి 2 నియోజకవర్గాలు అయితట్టున్నది, నువ్వు అవతలికి పో నేను యువతలకు వస్తా, ఇట్లా రకరకాల డిబేట్స్ వాళ్ళ ఇళ్లలో కూడా జరుగుతున్నాయి. అసెంబ్లీ పొడిగింప, రాష్ట్రపతి పాలన, జమిలితో తెలంగాణలో ఏం జరగబోతున్నది? లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్లో జరిగే అవకాశం. 2028 డిసెంబర్తో ముగియబోతున్న అసెంబ్లీ కాల పరిమితి. పొడిగింపునకు వీలు కల్పించేలా జేపీసీ పరిశీలనలో రాజ్యాంగ సవరణ బిల్లులు. మిగిలిన 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తారంటున్న బీజేపీ నేతలు. సో 2028 డిసెంబర్కి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ముగుస్తుంది. మళ్ళీ ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ తర్వాత మరి జమిలీ ఎలక్షన్స్ పెడితే 2028 డిసెంబర్కి పార్లమెంట్ ఎలక్షన్స్ రావు. 2029 వరకు వెళ్తుంది. అంటే ఒక 6 నెలల గ్యాప్లో ఉంటుంది. మరి ఎట్లా అంటే ఆ 6 నెలలు పొడిగించే అవకాశం ఉందట. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఇంకో 6 నెలలు ముఖ్యమంత్రి పదవి పొడిగిస్తారని ఆయన అనుకుంటున్నాడు. లేదు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఏం జరుగుతుందని మనం ఆ రోజు చూడాల్సిందే.